చాలా సినిమాల్లో చాలా స్టోరీల్లో వినే ఉంటారు. హీరో కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం ఓ కిడ్నీ దానం చేశారని, అలాగే ఐఫోన్ కొనాలంటే ఓ కిడ్నీ అమ్మాల్సిందే అనే మీములు కూడా చూసే ఉంటారు. అయితే నిజంగా ఎవరైనా ఒకే కిడ్నీతో బతికేయొచ్చా? అసలు ఓ కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత మనిషి లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ రోజు మన లైఫ్ ఫ్యాక్ట్స్లో. శరీరంలో 2 కిడ్నీలుంటే లాభం ఏంటి? లేదా ఒక కిడ్నీ ఉంటే ఆరోగ్యంగా ఉండమా అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా కిడ్నీలు చేసే పనేంటో తెలుసుకోవాలి. కేవలం 320 గ్రాములుండే కిడ్నీలు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. గుండె, లివర్, జీర్ణాశయంలాగే ఇది కూడా మన రోజువారీ పనుల్లో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడమే దీని పని. 2 కిడ్నీలు కలిపి ప్రతి 24 గంటలకు దాదాపు 180 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తాయి. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే ఒక కిడ్నీతో జన్మిస్తారు. ఇంకొంతమంది ఎవరికైనా ఓ కిడ్నీ దానం చేయడం వల్ల ఒకటే కిడ్నీతో జీవించాల్సి వస్తుంది. ఇక్కడే చాలా మందికి ఒకటే కిడ్నీ ఉన్న వాళ్ళు 2 కిడ్నీలతో జీవించే వాళ్ళలా హ్యాపీగా ఉండగలరా, లేకపోతే ఏదైనా సమస్యలు ఎదుర్కోవాలా అనే డౌట్లు వస్తాయి. అయితే దీనికి డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే, ఒకటే కిడ్నీ ఉన్న మనిషి పూర్తి ఆరోగ్యంగా అంతకు ముందులాగే బతికేయొచ్చు. ఆడుకోవచ్చు, ఎగరొచ్చు, గెంతొచ్చు, పరిగెత్తొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. రెండు కిడ్నీలతో ఉన్న వ్యక్తికి అనుకోకుండా ఓ కిడ్నీ చెడిపోతే మిగిలిన కిడ్నీ చెడిపోయిన కిడ్నీ పనిని కూడా చేసేస్తుంది. 2 కిడ్నీల స్థాయిలో కాకపోయినా ఆ కిడ్నీ చేసే పనిలో దాదాపు 50 నుంచి 60% పనిని ఈ సింగిల్ కిడ్నీ చేసేస్తుంది. అయితే ఒకే కిడ్నీ ఉన్నప్పుడు అది చెడిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. వెంటనే కిడ్నీ మార్పించుకోవాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. అందుకే ఎప్పటికప్పుడు కిడ్నీలకు సంబంధించి డాక్టర్ల దగ్గర చెకప్ చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీలకు నష్టం కలిగించే ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానేయాలి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సింగిల్ కిడ్నీ, డబుల్ కిడ్నీకి తేడా ఏంటో అర్థమైంది కదా. మరి కిడ్నీలతో జాగ్రత్త, ఎందుకంటే ఇది మన శరీర అవయవాల్లో చాలా ముఖ్యమైనది. ఇది ఫెయిల్ అయిందంటే మన ఆరోగ్యం పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉంటుంది. సో ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల కోసం వే2న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.